హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మన ఇండోర్ యూనిట్లోన లిక్విడ్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది, ఎయిర్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తానన్నమాట. ఇంకోటి ఏంటంటే నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఇండోర్లో సెన్సార్లు ఎలా వర్క్ అవుతాయి, అవుట్డోర్లో సెన్సార్లు ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఇవాళ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే మనం సెన్సార్లో ఎందువల్ల ప్రాబ్లం వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట. అది మీరు డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇండోర్లోనే ఎయిర్ సెన్సార్ అంటే ఇన్వర్టర్ ఏసీ అయినా నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఇండోర్లో ఎయిర్ సెన్సార్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు రూమ్లోన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్ సెన్సార్ ఉంది కదా, ఈ ఎయిర్ సెన్సార్ రూమ్లోన ఎంత టెంపరేచర్ ఉంది అనేది బేస్ చేస్తుంది అనమాట. సపోజ్గా రూమ్లోన 24 degrees ఉందనుకోండి, రూమ్లో 24 degrees ఉంది అని మదర్ బోర్డ్కి సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట. మరి లిక్విడ్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందంటే, అవుట్డోర్ 3 minutes తర్వాత ఆన్ అవ్వాలి అన్నప్పుడు ఈ లిక్విడ్ సెన్సార్ అనేది అది రీడ్ అవుతుందా లేదా, అందులో గ్యాస్ తగినట్లు రీడ్ అవుతుందా లేదా అనేది ఈ లిక్విడ్ సెన్సార్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లిక్విడ్ సెన్సార్ మనం ఎప్పుడు కాపర్ పైప్కి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి లిక్విడ్ అనేది గ్యాస్ మెజర్మెంట్స్ని ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. ఈ ఎయిర్ సెన్సార్ అనేది మీరు పెట్టిన రూమ్ టెంపరేచర్ని బట్టి, ఆ రూమ్ టెంపరేచర్ 24 పెడితే 24, 28 పెడితే 28, ఎంత పెడితే అంత ఆ టెంపరేచర్ తగినట్లు ఇది ఆ టైంకి 24 టెంపరేచర్ పెట్టారనుకోండి, ఆ 24 టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ సెన్సార్ ఏమవుతుందంటే వెంటనే అవుట్డోర్ని ఆఫ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే పవర్ బిల్ సేవ్ చేయడానికి మెయిన్ రీజనబుల్ ఏంటంటే ఇదేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్ సెన్సార్ అనేది రూమ్లోని ఎంత టెంపరేచర్ని క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది అనమాట. నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఈ రూమ్లోన ఈ సెన్సార్ అనేది రూమ్లోన ఎంత టెంపరేచర్ని కట్ ఆఫ్ చేయడానికి మళ్ళీ ఆన్ చేయడానికి ఇది అంటే కట్ ఆఫ్ చేయడానికి ఇది వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ రూమ్లో కూలింగ్ తగ్గిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఇది ఆన్ చేస్తుంది అనమాట. ఈ సెన్సార్ అనేది కంప్రెసర్ని ఆన్ చేయడానికి ఇది వర్క్ అవుతుంది. ఇది రూమ్లోనే ఎంత రూమ్లోనే కూలింగ్ ఉంది అనేది తెలియడానికి ఈ సెన్సార్ అనేది పనిచేస్తుంది అనమాట. అలాగే ఇన్వర్టర్ ఏసీ అనే కాదు, నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఇలాంటి సెన్సార్లు అనేవి, ఇన్వర్టర్ ఏసీ అయినా సరే నాన్ ఇన్వర్టర్ ఏసీ అయినా సరే ఇలా సెన్సార్లు ఉంటాయి కదా. అలాంటప్పుడు అవుట్డోర్లో కూడా సెన్సార్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇదనమాట, 2 సెన్సార్లు వస్తాయి. ఒకటేంచో కాయిల్కి అంటే మనకి బ్యాక్ సైడ్ ఎవాబరేటర్ అనేది ఉంటుంది కదా, దానికి కిందన లిక్విడ్ సెన్సార్ కింద వస్తుంది అనమాట. అంటే కండెన్సర్ అనేది ఎంత హీట్ ఎక్కుతుంది, ఓవర్ హీట్ ఎక్కుతుందా లేకపోతే ఫ్యాన్ మోటార్ త్రో అవుతుందా, అంటే హీట్ని బయటకు త్రో చేస్తుందా లేదా అనేది. ఈ ఓవర్ త్రో అయింది అనుకోండి, అంటే కండెన్సర్ ఓవర్ హీట్ ఎక్కితే ఈ సెన్సార్ అనేది కంప్రెసర్ని ఆఫ్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే నాన్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. ఇన్వర్టర్ ఏసీ అవుట్డోర్లో సెన్సార్లు అన్నాను కదా, దాని గురించి. ఇది అవుట్డోర్లో కండెన్సర్ అనేది ఒక సెన్సార్ ఉంటుంది అనమాట. కంప్రెసర్ మీద ఒక సెన్సార్ ఉంటుంది. కంప్రెసర్ మీద ఎందుకు ఉంటుంది అంటే కంప్రెసర్లోన గ్యాస్ ఎంత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఇది రీడ్ చేస్తుంది అనమాట. ఇలాగ రీడ్ చేసిన సెన్సార్ అనేది కంప్రెసర్ దగ్గర ఓవర్ ప్రొడ్యూస్ అయినా లేకపోతే గ్యాస్ ఒకవేళ లేకపోయినా సరే ఈ రీడింగ్ బట్టి సిగ్నల్ అనేది ఇండోర్కి అందిస్తుంది అనమాట. ఇలా సిగ్నల్ అందించినప్పుడు సపోజ్ గ్యాస్ లో గ్యాస్ ఉంటే లో గ్యాస్కి ఏ ఎర్రర్ కోడ్ ఉంటే ఆ ఎర్రర్ కోడ్ అనేది దీని ద్వారా సిగ్నల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎయిర్ సెన్సార్ అనేది ఉంది కదా, ఇది కూడా బ్యాక్ సైడ్ కండెన్సర్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది కదా, యాంబియర్ టెంపరేచర్ సపోజ్గా బయట 40 degrees ఉందనుకోండి, 40 degrees టెంపరేచర్ మీద ఎంత స్పీడ్గా ఇన్నర్ అంటే లోన రూమ్లోకి ఎంత ఫాస్ట్గా కూలింగ్ పంపించాలి అనేది ఇది సిగ్నల్ అనేది కంప్రెసర్కి అందిస్తుంది అనమాట. సపోజ్గా 40 degrees ఉన్నప్పుడు 45 degrees బయటికి హీట్ అనేది బయటకు వెళ్తుంది కదా, అలాంటి టైంలో ఏంటంటే ఫాస్ట్గా కూలింగ్ పంపించి తర్వాత ఆటోమేటిక్గా కంప్రెసర్ని స్లో చేస్తుంది అనమాట ఈ సెన్సార్ అనేది, చూస్తున్నారు కదా. అలాగే సపోజ్ యూనిట్ మీద ఇంత లిమిట్ కంప్రెసర్ సెన్సార్ అనేది ఇంత లిమిట్ అనేది ఉంటుంది కదా. సపోజ్గా 40 degrees దాటితే కంప్రెసర్ ఆన్ అవ్వదు, 50 degrees దాటితే ఆన్ అవ్వదు, 60 degrees దాటితే ఆన్ అవ్వదని దానికి లిమిటెడ్ అనేది ఇస్తారు కదా, అది బేస్ చేసుకొని ఈ సెన్సార్ అనేది బయట ఉంటుంది అనమాట. సపోజ్గా బయట టెంపరేచర్ అనేది ఒక 40 degrees 50 degrees ఉందనుకోండి, సపోజ్ ఒక 50 degrees ఉందనుకోండి, అలాంటి టైంలో ఏమవుతుందంటే కంప్రెసర్కి ఇది 50 degrees టెంపరేచర్ ఉంది, కంప్రెసర్ కొంచెం ఆన్ అవ్వకూడదు అని సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట. కంప్రెసర్ అలాంటి టైంలో ఆన్ అవ్వదు అనమాట. అలాగే టెంపరేచర్ తగ్గినప్పుడు కంప్రెసర్ ఇప్పుడు ఆన్ అవ్వాలి అనే సిగ్నల్ ఇది ఇస్తుంది అనమాట. ఈ సిగ్నల్ ఇచ్చినప్పుడు కంప్రెసర్ అనేది రన్ అవుతుంది అనమాట. అలాగా బయట యాంబియర్ టెంపరేచర్కి ఇది సిగ్నల్ అనేది ఎంత క్యాలిక్యులేషన్ ఉన్నది అనేది చూపిస్తుంది అనమాట. ఇవి ఇలాంటివి 2 ఉంటాయి కదా సెన్సార్లు. ఇవి ఏంటంటే గ్యాస్ మెజర్మెంట్స్, కంప్రెసర్ ఓవర్ హీట్ ఎక్కుతుందా, కండెన్సర్ ఓవర్ హీట్ ఎక్కుతుందా, ఇలాంటివి 2 సెన్సార్లు కంప్రెసర్కి ఉన్నవి వర్క్ అవుతాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగైతే మనకి ఇలా సెన్సార్లు అనేవి వర్క్ అవుతాయి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కామెంట్స్ చేస్తున్న రిప్లై అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే రిప్లై ఇవ్వడానికి కొంచెం నాకు వర్క్ బిజీగా ఉండడం వల్ల అవ్వట్లేదు అనమాట. ఇదైతే రిప్లై అయితే ఇస్తాను.